మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పరు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జగిత్యాల నుండి కలిగిరికి వస్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలమునకు చెందిన 8 మంది క్షతగాత్రులను గుర్తించగా, ఉదయగిరి మండలమునకు చెందిన ఒకరిని గుర్తించినట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు. వెంటనే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ మరియు అధికారులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నారు. మిగిలిన ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.